హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం బాలల హక్కుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న గాలిపటం ద్వారా మన మనసును గురించి తెలుసుకుందాం. గాలిపటానికి దారం ఎలాగా ఉంటుందో దాన్ని రక్షణలో అంటే అది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, కానీ దారం దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. గాలిపటాన్ని దారం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మన మనసు కూడా ఒక్క క్షణంలో ఒక్క సెకండ్లో ఎంతో దూరం వరకు వెళ్ళగలదు. అలాంటి మనసును కంట్రోల్ చేసుకుంటేనే మనం ఏదైనా సాధించగలం. అంటే దీంట్లో ఉన్న నీతి ఏంటంటే, ఎక్కడెక్కడో సంచరిస్తున్న మన మనసును కంట్రోల్ చేస్తే తప్ప మనం చేరుకోవాల్సుకున్న లక్ష్య సాధనను సాధించలేం. కాబట్టి మీ అందరూ కూడా యోగా చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇక నుంచి అయినా ఈ నెల రోజుల పాటు డిఎస్సి చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. నాకు కూడా టెన్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. నేను కూడా ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా గెలవాలనే సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం బాలల హక్కుల గురించి తెలుసుకుందాం. బాలలు చాలా చిన్నపిల్లలు ఫ్రెండ్స్. వీళ్ళు 18 సంవత్సరాలు నిండిన అంటే 18 సంవత్సరాల లోపు వారందరినీ కూడా బాలలు అనడం జరుగుతుంది. తొలిసారిగా మరి నానాజాతి సమితి 1924లో దీని గురించి ప్రకటించింది. పుట్టుకతోనే బాలలకు హక్కులు ఉంటాయని, వాటిని ప్రతి రాజ్యం గుర్తించి కాపాడాలని పేర్కొంది. బాల కార్మిక వ్యవస్థను, బానిసత్వాన్ని, పిల్లల వ్యభిచారాన్ని, పిల్లల క్రయ విక్రయాలను నిషేధించాలని పేర్కొంది. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడింది, మనందరికీ తెలిసే. అయితే ఇది 1948 డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కులను ప్రకటించడం జరిగింది. దీనిలో బాలల హక్కులు కూడా కలిసి ఉన్నాయి. అయితే 1959 నవంబర్ 20న ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను ప్రకటించింది. కాబట్టి ఆ రోజు నుండి నవంబర్ 20ని బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఒకసారి చూడండి, చిల్డ్రన్స్ డేని మనం నవంబర్ 14న చేసుకుంటాం. అయితే బాలల హక్కుల పరిరక్షణ దినం అంటేనే మనం మిగతా 6 రోజులను కలుపుకొని 6 రోజులు కలుపుకుంటే 20 రౌండ్ ఫిగర్ వస్తుంది ఫ్రెండ్స్. నవంబర్ 20న మనం బాలల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. జూన్ 21ని ప్రపంచ బాలల దినోత్సవంగా కొన్ని దేశాల్లో జరుపుకుంటారు. దీనిలో 10 హక్కులు ఉన్నాయి. అవేంటి మరి తొందరగా నేను చదివేస్తాను. జాతి, మత, అంతస్తు, భాష, సంపద, జనన విచక్షణలు పాటించరాదు. 2, పిల్లలు పుట్టినప్పుడే స్పష్టమైన జాతీయత ఉండాలి. పిల్లలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. 3వది. 4, పిల్లలకు సాంఘిక భద్రత, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలి. 5, వికలాంగులకు, అనాథ పిల్లలకు విద్యా రక్షణ కల్పించాలి. 6, ప్రాథమిక దశ వరకు పిల్లలకు ఉచిత విద్యను కల్పించాలి. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఏ దాంట్లో ఫస్ట్ చూసుకున్న జాతి, మత, అంతస్తు ఇది కంపల్సరీ ఫస్ట్ వన్. సెకండ్, పిల్లలు పుట్టినప్పుడే స్పష్టమైన జాతీయత ఉండాలి. జాతీయత అనేది పిల్లలు పుట్టంగానే ఉండాలి. పిల్లలకు ప్రత్యేక రక్షణ అనేది ఉండాలి. ఈ రక్షణలో 3 అక్షరాలు ఉన్నాయి. 3వది, పిల్లలకు సాంఘిక భద్రత, ఆరోగ్యము అనేది కూడా 4 అక్షరాలు అని గుర్తుపెట్టుకొని 4వ నెంబర్లో భద్రత, ఆరోగ్యం. అలాగే వికలాంగులు, దీనికి కూడా 5 అక్షరాలు ఉన్నాయి. 5, ప్రాథమిక దశ వరకు పిల్లలకు ఉచిత విద్య. మన అందరికీ తెలిసే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి అని చెప్పింది. కాబట్టి 6వది, పిల్లల తల్లిదండ్రులు సంరక్షణలో సక్రమంగా పెరగాలి. సంరక్షణలో అంటే 7 అని గుర్తుపెట్టుకోండి. పిల్లలకు జాతి మతాలకు దూరంగా పెంచాలి. 8, రక్షణ ఆపద సమయంలో పిల్లలకు ప్రథమ స్థానం కల్పించాలి. 9, ఇక్కడ కూడా రక్షణ వచ్చింది, దీనికి తేడా ఉంది ఫ్రెండ్స్. పిల్లలు నిర్లక్ష్యానికి, దోపిడీకి గురి కాకుండా చూడాలి. 10వది, సిఆర్సి మరి కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ ద చైల్డ్, బాలల హక్కుల ఒడంబడిక, సిఆర్సి అంటారు దీన్ని షార్ట్కట్లో. 1979వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది. మనం ఏదైనా సంవత్సరం నేర్చుకోవాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదా ముఖ్యమైన ఇన్సిడెంట్స్ ఏవైనా మన జీవితంలో కానీ, లేదా ప్రపంచంలో కానీ, ఇండియాలో కానీ, లేదా మన రాష్ట్రంలో కానీ జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మనం ఆ విధంగా కంపేర్ చేస్తూ చదవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 1979 అనగానే నా బర్త్డే ఉంది. ఐక్యరాజ్య సమితి బాలల దినోత్సవ సంవత్సరంగా ప్రకటించింది ఆ సంవత్సరాన్ని. 1979
ఎగ్ లెంటెన్ బేగ్ అనే ఉపాధ్యాయురాలు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఉడంబడికను రూపొందించింది. సిఆర్సి రూపకల్పనలో పాల్గొన్న వారు ఎవరంటే యుఎన్హెచ్ఆర్సి, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్, అలాగే ఐఎల్ఓ అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూనిసెఫ్. ఈ యూనిసెఫ్ అనేది న్యూయార్క్లో ఉంది, ఐఎల్ఓ అనేది జెనీవాలో ఉంది. సిఆర్సిని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1989 నవంబర్ 20న ఆమోదించింది. అందుకనే నవంబర్ 20ని బాలల హక్కుల సంరక్షణ దినంగా మనం జరుపుకుంటున్నాం. సిఆర్సి 1990 సెప్టెంబర్ 2 నుండి అమల్లోనికి వచ్చింది. సిఆర్సిపై భారత్ 1992 డిసెంబర్ 11న సంతకం చేయడం జరిగింది. సిఆర్సిలో మొత్తం 54 నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా 3 భాగాలు ఉంటాయి. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. 54 నిబంధనలు, అదేవిధంగా 3 భాగాలు. చూడండి, దీన్ని రివర్స్గా 3, 4, 5గా ఉంది. 3 అంటే 3 భాగాలు, 54. మొదటి భాగంలో 1 నుంచి 41 నిబంధనలు గలవు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు హక్కులు అమలు చేయడానికి అనుసరించవలసిన మార్గాలను పేర్కొన్నారు. ఈ భాగంలోని హక్కులను ఆపరేషన్ హక్కులు అంటారు. అంటే ఖచ్చితంగా వీటిని నియమ నిబంధనంగా ఖచ్చితంగా జరపాలి అని. రెండవ భాగంలో 42 నుంచి 45 నిబంధనలు కలవు. సిఆర్సిని ఆమోదించిన దేశాల బాధ్యత గురించి పేర్కొన్నారు. ఈ భాగంలోని హక్కులను ఎన్ఫోర్స్మెంట్ హక్కులు అంటారు. మూడవ భాగంలో 46 నుంచి 54 నిబంధనలు గలవు. సిఆర్సి అమలు చేయుటలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి, భద్రతా మండలి యొక్క పాత్ర గురించి పేర్కొన్నాయి. ఈ భాగంలోని హక్కులను పరిపాలనా హక్కులు అనడం జరుగుతుంది. ఈ విధంగా 3 భాగాలుగా విభజించడం జరిగింది 54 నిబంధనలతో. మరి ఇదంతా కూడా 5th క్లాస్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సిఆర్సి బాలల హక్కులను 4 రకాలుగా ఇది 5th క్లాస్లోనే ఇచ్చారు. ఎంత ఇంపార్టెంటో తెలుసుకోండి. మనుగడ పొందే హక్కు, బిడ్డ జీవించడానికి కావలసిన ఆరోగ్యం, పౌష్టికాహారం, జీవిత మనుగడకు సంబంధించిన హక్కు అని ఐక్యరాజ్య సమితి ఒడంబడికలోని ప్రకరణ 6లో బాలలందరికీ జీవించే హక్కు ఉందని, అందుకని పిల్లల సంక్షేమానికి, అభివృద్ధికి రాజ్యం కృషి చేస్తుంది. ప్రకరణ 24 రాష్ట్రంలోని ఏ ఆరోగ్య సంస్థ నుండైనా సేవను పొందే హక్కు ఉంది. అంటే మనుగడ పొందే హక్కు అనేది ఫస్ట్ భాగంలో చెప్పడం జరుగుతుంది. తల్లులకు ఆరోగ్యం ఏ విధంగా ఉండాలి, పౌష్టికాహారం ఏ విధంగా అందించాలి అనే విషయాలన్నీ కూడా మనుగడ పొందే హక్కులో ఉంటాయి. నెక్స్ట్ రక్షణ పొందే హక్కు. బిడ్డ పుట్టుకకు ముందు, తర్వాత పొందవలసిన రక్షణను తెలియజేస్తాయి. దీని ప్రకారం 2, 19, 32, 33, 34, 36, 37, 38, 39, 40లలో చూపడమైనది. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ముఖ్యంగా ప్రకరణ 40 గురించి చెప్తున్నాను. బాలలు ఇతరుల స్వాతంత్రానికి, హక్కులకు భంగం కలిగించే పని చేసిన లేదా చట్టవిరుద్ధమైన పని చేసిన వారు మానసిక పరంగా తెలుసుకునేలా శిక్షిస్తుంది. వారి పరిస్థితులకు అనుగుణంగా వారికి జాగ్రత్తను, మార్గాన్ని, విద్యను, వృత్తిపరమైన ట్రైనింగ్ కార్యకలాపాల్లో ఉపయోగకరంగా ఉండే సంస్థలను వారి కోసం ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రకరణ 40. మూడవది అభివృద్ధి చెందే హక్కు, రైట్ టు డెవలప్మెంట్. బిడ్డ సర్వతోముఖాభివృద్ధి చెందడానికి కావలసిన మూర్తిమత్వాన్ని పొందడానికి కావలసిన హక్కు. ఇది ఐక్యరాజ్య సమితి ఒడంబడికలోని 28, 29, 31లలో చూపడమైనది. ప్రకరణ 28 ప్రకారం పిల్లలకు చదువుకునే హక్కు, రాజ్యం వారికి ప్రాథమిక హక్కును అందివ్వడం అనేది దాని యొక్క బాధ్యత. నెక్స్ట్ ప్రకరణ 29 బాలల విద్య. వారి వ్యక్తిత్వానికి, స్వభావానికి సూచికగా స్నేహభావంతో ఈ సంఘంలో మన బాధ్యతాయుత జీవితానికి ఈ బాలలు సిద్ధమవుతారు. ప్రకరణ 31 బాలలు తమ వయస్సుకు తగినట్లుగా అన్ని విషయాల్లో చురుకుగా పాల్గొనే హక్కు అనేది ఉంది. నెక్స్ట్ పాల్గొనే హక్కు. స్వేచ్ఛగా భావ ప్రకటన చేసుకునే విధంగా న్యాయ పరిపాలన అంశాల్లో విద్యాభావాలను గౌరవించే విధానానికి సంబంధించింది. ఇవి ఐక్యరాజ్య సమితి ఒడంబడికలోని ప్రకరణలు 13, 14, 15, 16, 17లలో చూపడమైనది. ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. 13 అంటే ఏంటి? జాతీయ రక్షణ శాఖ జోక్యం కల్పించుకున్నప్పుడు తప్ప ఎప్పుడైనా పిల్లలు తమ భావాలను స్వతంత్రంగా వెలుబుచ్చే హక్కు. ప్రకరణ 14 తల్లిదండ్రులతో లేదా సంరక్షకులతో ఉన్నప్పుడు వారికి సొంత ఆలోచనలు, న్యాయబద్ధత కలిగి ఉండే హక్కు.
15 పిల్లలకు ఇతరులతో సహవాసం చేసే స్వాతంత్రపు హక్కు, శాంతి ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చైల్డ్ రైట్ కన్వెన్షన్లోని సిఆర్సిలోని ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ 54 వరకు ఉన్నాయి. మొత్తం 54వ దాంట్లో సిఆర్సి ఆంగ్లం, అరబిక్, చైనా, ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ భాషలలో ఉంటుంది. ఈ సిఆర్సి అనేది భారతదేశం బాలల హక్కుల కోసం మరి ఏ విధంగా కల్పించారు. 1986లో హిందూ మైనారిటీ సంరక్షణ చట్టం అనేది రావడం జరిగింది. అలాగే బాలల న్యాయ చట్టం కూడా 1986లో రావడం జరిగింది. బాల కార్మికుల నిర్మూలన చట్టం కూడా 1986లో వచ్చింది. అదేవిధంగా అక్రమ రవాణా నిరోధక చట్టం కూడా 1956లో రావడం జరిగింది. బాల్య వివాహ నిషేధ చట్టం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 2006 బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు పూర్తి కాని అమ్మాయిని, 21 సంవత్సరాలు పూర్తి కాని అబ్బాయిని బాలలుగా పరిగణిస్తారు. నెక్స్ట్ పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యులర్ అఫెన్సెస్. 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు లైంగిక దాడుల నుండి, అదేవిధంగా అత్యాచారాల నుండి రక్షణ కల్పించి నిందితులపై కఠిన చర్యలు విధించడం కోసం ఈ చట్టాన్ని 2012లో రూపొందించింది. ఈ చట్టాన్ని 2019లో సవరణలు చేశారు. నిసా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా చేయడం జరిగింది నిషా చట్టం. పోక్సో 2012, ట్రాకింగ్ పోర్టల్ 2022లో ప్రారంభించారు. ఈ విధంగా ఎన్సిపిసిఆర్ వారు కోవిడ్-19 బాధిత పిల్లలకు మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్పించుటకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 305-1800-121-2830 అంటే 2830. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్యనే కోవిడ్-19 దాని గురించి మనం చాలా విన్నాం. నెక్స్ట్ అత్యవసర పరిస్థితులలో బాలల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1098 అంటే 1098. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా 350A పిల్లలకు మాతృభాషలోనే బోధించాలి. 51A బాలలను బడికి పంపించడం తల్లిదండ్రుల విధి అనేది చెప్పడం జరిగింది. ఈ విధంగా భారత రాజ్యాంగం బాలల హక్కులు అనేది